హాయ్ అండి అందరికీ. నేను మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని, కానీ టైం లేదు. అండ్ పూరి అన్న చేద్దాం అనుకున్నాను, ఈ రెండు కుదరలేదు ఈరోజైతే. అందుకని దోశలోకి అయితే వేసుకున్నాము. టేస్ట్ దోశలే కూడా బాగుంది. అంటే బొంబాయి చట్నీతో మీకు ఏదైతే కాంబినేషన్ బాగుంటుంది అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ శనగపిండి అయితే తీసుకుంటారు కదా, కొంతమంది అయితే జల్లి పెడతారు ముందుగానే. ఒకవేళ అందరూ ఎక్కువ మంది జల్లి పెడతారు అంటే ఇప్పుడు ఏమైనా చిన్న పురుగులు అట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, ఒకవేళ జల్లి పెట్టడం మర్చిపోయి కొంతమంది వాటర్ వేసి కలిపేస్తారు కదా, అట్లా దానికి కూడా ఒక చిన్న ట్రిప్ అయితే చెప్తాను. ఒకవేళ కలిపేసిన తర్వాత అయితే ఇంకొంచెం వాటర్ బాగా ఎక్కువ వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకొని ముందైతే మనము ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ తీసి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ముందుగా అయితే బాండల్లో ఆయిల్, ఉద్దిపప్పు, ఆవాలు అవన్నీ వేసుకొని ఎర్రగడ్డ అన్నీ వాడ్చుకున్న తర్వాత అయితే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే మనము కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, అయితే దాన్ని అయితే ఇక్కడ టీ వడగట్టే దాంట్లో అయితే వేసుకోవాలి. అప్పుడైతే ఉంటలు, ఇప్పుడు కొంతమంది ఉంటలుగా కలుపుతారు కదా కొంచెం చేతగానప్పుడు, దాంట్లో అయితే ఇలా అయితే చేసినామనుకో ఆ ఉంటలు ఏమన్నా ఉన్నా కూడా దీంట్లోనే వడకట్లోనే ఉంటాయి. సో అప్పుడైతే కర్రీస్లో అయితే ఉంటలు లేకుండా అట్లాంటివి అయితే ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అయితే వాటర్ అవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి. కావాల్సినంత ఉప్పు అవి వేసుకొని చూసుకొని ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెము ఎక్కువ గట్టి పడినంత వరకు ఆఫ్ చేసిన ఉడకపెట్టినారనుక అది మాత్రం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. కొంచెం వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా వచ్చినంత వరకు వచ్చి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మూసి పెట్టుకుంటే కొంచెం చల్లారుతుంది. అప్పుడైతే బాగుంటుంది టేస్టు. ఇంకా వీటిని అయితే చల్లారబెట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. మేమైతే ఇలా చేస్తాము. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో